గొప్పది, మన జీవితం గొప్పది కాదు. నా భార్య కోసం కష్టపడడం గొప్ప కాదు, నా పిల్లల కోసం కష్టపడడం గొప్ప కాదు, నా కోసం కష్టపడడం గొప్ప కాదు, నేను తినటానికి సంపాదించుకోవడం గొప్పతనం కాదు. నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే రంగ వైభవంగా చేసి తాగబెట్టి తినబెట్టి వృధా చేయడానికి కాదు. అర్థమైంది. అలాంటి బ్రతుకు నీవు బ్రతక కలిగినాడు, అది బ్రతుకు ఒక అర్థం. ఈరోజు మానవ జన్మ పుట్టినందుకు ఈ జన్మకు పరమార్థం సిద్ధిస్తుంది. అంతే తప్ప నాది నాది నేను నేను నాది నాది అని ఎంతవరకు అంటావు? కొంతవరకే. తర్వాత అకారణంగా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అది అందరికీ తెలుసు. కాబట్టి దదీచి మహర్షి ఎంత గొప్పగా, ఎంత నిస్వార్థంగా దేశం కోసం, ఈ సృష్టి కోసం, దేవతల కోసం, లోక కళ్యాణం కోసము ఆయన శరీరములను త్యాగాలు చేసినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు దదీచి మహర్షి. రాక్షసుల నుండి లోకమును రక్షించడం కోసము తన జీవితమును త్యాగం చేశాడు. అటువంటప్పుడు భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె ఒక పిప్పలా వృక్షం అంటే ఏంటంటారు? రావి వృక్షాన్ని పిప్పలా వృక్షం అంటారు. వటవృక్షం అంటే ఏంటంటారు? అబ్బో, బాగానే తెలిసే. పిప్పలా వృక్షం రావి చెట్టు, వటవృక్షం అంటే మర్రి చెట్టు. కాబట్టి ఆ ఒక పిప్పలా వృక్షం కింద, రావి చెట్టు కింద కుమారుడు జన్మించాడు. ఆమె వంశమును నిలబెట్టాలి. భర్త తనను భార్యగా చేసుకొని ఆయన తేజస్సు తన యందు నిక్షేపించినందుకు ఆయన వంశము అంతరించిపోకూడదు. అందుకని ఆయనకు కొడుకు పుట్టాడనే వరకు శరీరముతో ఉంది. తనకి రావి చెట్టు కింద కొడుకు పుట్టగానే ఆమె తన శరీరం విడిచిపెట్టేసింది. ఎవరు? అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర. దదీచి భార్య పేరు లోపాముద్రని. కాబట్టి ఆ తల్లి తన శరీరాన్ని విడిచిపెట్టింది. తప్పకుండా ఈ పిల్లవాడిని మనం కాపాడాలని ఆ రావి చెట్లన్నీ కూడా తమ దివ్యమైనటువంటి గాలిని విసురుతూ చంద్రుడు ఈ పిల్లవాడిని బ్రతికించమని ప్రార్థించాయి. చంద్రుడప్పుడు సుధాకిరణుడు కనుక అమృతధారలను కురిపించాడు. ఆ పిల్లవాడు ఆ అమృతధారలు త్రాగి బతికాడు. ఆ పిల్లవాడే ఆ వృక్షాల కింద, ఏ వృక్షాలు? పిప్పల వృక్షాల కింద జన్మించాడు, అక్కడే బ్రతికాడు. ఆ వృక్షాలే కాపాడాయి. కాబట్టి ఆ పిల్లవాడికి ఒక పేరు పెట్టాలి అని ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అని పేరు పెట్టారు. అగస్త్యుని యొక్క కుమారుని పేరు పిప్పలాదుడు, అంటే పిప్పల వృక్షాల కింద జన్మించాడు కాబట్టి, పిప్పల వృక్షం కింద బ్రతికాడు కాబట్టి ఆ పిల్లవానికి పిప్పలాద మహర్షి అని పేరు వచ్చింది. దదీచి అంటే అంతటి మహాత్యాగమూర్తి. ఈ విషయమును ఇతర పురాణముల నుండి కొంతవరకు కలుపుతూ గురువుగారు మనకు ఎంతో బోధ చేస్తున్నారు. త్యాగం అంటే ఇలా ఉంటుందా అని అనుకున్నారు ధర్మరాజు గారు. ఈ విషయాలన్నీ ఎవరికి చెప్తున్నారు? రోమశ మహర్షి ధర్మరాజు గారు చెప్తున్నారు. మరి ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? ప్రధానంగా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పెద్దలు చెబితే నేను విన్నాను. మరి ఇంత మహాభారతం ఎందుకు జరిగింది? పెద్దలు లేరా అప్పుడు? చెబితే వినలేదా మా తాతలు చాలా ధర్మాత్ములు కదా, పంచపాండవులు అంటారే మా తాతలు. అలాంటి తాతలు ఎందుకు పెద్దలు చెబితే వినలేదు? ఎందుకు యుద్ధం ఆగలేదు? కారణమేమిటి అని అడుగుతున్నాడు వైశంపాయనుడిని జనమేజయుడు. అంటే ఇక్కడ అర్థం, పెద్దలు చెప్పిన మాట వినడం అలవాటు చేసుకోంటుంది. ముఖ్యంగా మహాభారతం. పెద్దల మాట వినకపోతే ఏమవుతావో భారతాన్ని చదువు తెలుస్తుంది అంటున్నారు. మహాభారతాన్ని చదివితే ఎక్కడెక్కడ ఏది అవసరమో అక్కడక్కడ నీకది ధారపోస్తుంది అన్నారు. అందుకే మహాభారతం వింటే తెలియని విషయం అంటూ లేదు. సర్వము తెలుసుకుంటే ఏమైపోతావు? జ్ఞానివైతావు. జ్ఞానివైతే ఏం లాభం? ఈరోజు నిన్ను ఎవ్వరు కూడా గొప్పోడు వచ్చాడని అనరు. మహాభారతాన్ని
పరిపూర్ణంగా చదివి ఒక కాడికి వెళ్ళి మాట్లాడేటప్పుడు 10 సందేహాలు వస్తే మహాభారతం చదువుకున్న వాడివి కాబట్టి ఆ సందేహ నివృత్తి చేస్తే ఆ ఉన్న 10 మంది లేచి నీకు నమస్కరిస్తారు. మహాత్మ ఎంత గొప్ప నిర్వచనం చెప్పేవయ్యా, అర్థాలు చెప్పేవయ్యా, మా సందేహాలకు అద్భుతమైన సమాధానం చెప్పేవయ్యా, మా మనసు తృప్తి పడ్డదయ్యా, ఇప్పుడా కొట్టుకు తెచ్చామయ్యా, దీని గురించి నువ్వు భలే చెప్పేవయ్యా, అమ్మ చాలా గొప్పగా చెప్పావన్నారనుకోండి. ఇప్పుడు 10 మంది నీకు ఎలా నమస్కరించారు? నువ్వు జ్ఞానివి కాబట్టి. జ్ఞానివిలయ్యావు, మహాభారతం చదివావు కాబట్టి, మహాభారతం విన్నావు కాబట్టి. వింటే రాలే, చదివితే రాలే. మహాభారత రసామృతాన్ని జుర్రుకొని తాగితే అది నీ శరీరంలో జీర్ణమైపోయి, దదీచి మహర్షికి ఎలా జీర్ణమైపోయి తన ఎముకలు ఎంత శక్తివంతమయ్యాయో, నీలో ఉన్న నవనాడులు శక్తివంతమైపోయి, నీ వాక్కు శక్తివంతమైపోయి, నీ దేహం శక్తివంతమైపోయి, నీలో తేజస్సు పెరిగి 10 మంది దగ్గర ఉన్నటువంటి సమస్యను తీర్చగలిగినాడు. ఆనాడు తెలుస్తుంది నీ గొప్ప విలువ, మహాభారతం విలువ. అందుకు మహాభారతం చదవాలి, అందుకు మహాభారతాన్ని పట్టుకోవాలి, అందుకు మహాభారతాన్ని ప్రతి గ్రామంలో చెప్పించుకోవాలి అని చెబుతుంది గురువుగారు. కాబట్టి అంతటి దదీచి మహర్షి త్యాగం చేశాను అనుకుంటాం. కాబట్టి ఆయుధముల నిర్మాణం చేశారు. శరీరమును విడిచిపెట్టిన తర్వాత దదీచి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎముకలను పైకి తీశారు దేవతలు. ఆ ఎముకలన్నీ ఒలుచుకున్నారు, శరీరాన్ని తీసేశారు. వాటిలోంచి దేవతలు ఆయుధంలో నిర్మాణం చేశారు. ఆయుధం నిర్మాణం చేసి వాళ్ళు అంటారు, త్వష్టాయంత నోరు ధారలారమ్యమ